నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేంద్రంలో కొలువుదీరిన మోడీ 3.0 ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి కీలక శాఖలు కేటాయించారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయిస్తే ఏపీకి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖను కేటాయించారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామ్యంలో ఉన్న సమయంలోనూ ఇదే పౌర విమానయాన శాఖను అప్పటి టీడీపీ ఎంపీ అశోక గజపతి రాజుకు అప్పగించారు. మరోవైపు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. గతంలో కిషన్ రెడ్డిని తొలిసారి కేబినెట్లోకి తీసుకున్న సమయంలో ఇదే శాఖను ఆయనకు కేటాయించారు. యాదృచ్ఛికమో కాదో తెలియదు కానీ తెలుగు రాష్ట్రాల్లో మంత్రులకు ఇలాంటి శాఖలు కేటాయించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు మిగతా మంత్రులైన శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రిగా శాఖలను కేటాయించారు. ఇక మిగతా మంత్రుల శాఖలను ఓసారి పరిశీలిస్తే రాజ్నాథ్కి రక్షణ శాఖ, అమిత్ షాకు హోంశాఖ, నిర్మలా సీతారామన్కి ఆర్థిక శాఖ, నితిన్ గడ్కరీకి రవాణా శాఖ, జేపీ నడ్డాకు ఆరోగ్య శాఖ, జైశంకర్కి విదేశాంగ శాఖ, మనోహర్ లాల్ ఖట్టర్కి గృహ నిర్మాణ శాఖ పట్టణాభివృద్ధి, శివరాజ్ సింగ్ చౌహాన్కి వ్యవసాయ శాఖ, అశ్విన్ వైష్ణవ్కి సమాచార శాఖ రైల్వే శాఖ, జితిన్ రామ్ మాంజీకి చిన్న మధ్యతరగతి పరిశ్రమల శాఖ, అజయ్ హర్ష్ మల్హోత్రాకి రవాణా శాఖ సహాయ మంత్రులుగా, శ్రీపాద నాయక్కి పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, సిఆర్ పాటిల్కి జలశక్తి శాఖ, రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ, కుమారస్వామికి భారీ పరిశ్రమల శాఖ, గజేంద్ర సింగ్ షెకావత్కి పర్యాటక సాంస్కృతిక శాఖ, ధర్మేంద్ర ప్రధాన్కి విద్యాశాఖ, కిరణ్ రిజిజుకి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, చిరాగ్ పాస్వాన్కి క్రీడా శాఖ, సురేష్ గోపికి రావ్ ఇందర్జిత్ సింగ్లకు సహాయ మంత్రులుగా, హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ, శ్రీపాద నాయక్ విద్యుత్ శాఖ, మున్సుఖ్ మాండాలియా కార్మిక శాఖ క్రీడలు, శోభా కరంద్లాగ్లే చిన్న మధ్య తరహా సహాయ మంత్రిగా, జితిన్ రామ్ మాంజీ చిన్న మధ్యతరగతి శాఖ, సురేష్ గోపి టూరిజం, పీయూష్ గోయల్ వాణిజ్యం, గిరిరాజ్ సింగ్ జౌలి శాఖ, మాండవియా కార్మిక శాఖ, శర్బానంద సోనోవాల్ షిప్పింగ్, రణావత్ బిట్టు మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి, శ్రీనివాస్ వర్మ ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి, రాజీవ్ రంజన్ సింగ్ పంచాయతీ, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రి, ప్రహ్లాద్ జోషి రెన్యూనబుల్ ఎనర్జీ, అన్నపూర్ణాదేవి మహిళా శిశు సంక్షేమ శాఖ, వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం సాధికారత. ఏదేమైనా కానీ ఇక్కడ ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డిని ఢిల్లీ పిలిపించుకొని మొదటగా హోంశాఖ సహాయ మంత్రిగా ఇచ్చారు. ఆ టైంలోనే బండి సంజయ్ని ఢిల్లీ పిలిచి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే రెండవసారి కిషన్ రెడ్డి గెలవగానే టూరిజం శాఖకు మార్చారు. ఇప్పుడు సేమ్ మళ్ళీ బండి సంజయ్ని గతంలో కిషన్ రెడ్డి చేసినట్టుగానే అమిత్ షా నేతృత్వంలో ఈ హోంశాఖ సహాయ మంత్రిగా, హోంశాఖకు సంబంధించి అమిత్ షా మినిస్ట్రీ అయితే సహాయ మంత్రిగా బండి సంజయ్కి ఇచ్చారు. కిషన్ రెడ్డి బాటలోనే బండి సంజయ్ నడుస్తున్నాడని, కిషన్ రెడ్డి బాటలోనే బండి సంజయ్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని అధిష్టానం భావిస్తుంది అనే విషయం ఈ విషయంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటూ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మనం అతి తక్కువ నెంబర్స్లో 1 lakh రీచ్ అవ్వబోతున్నాం. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ 1 lakh రీచ్ అవ్వడం అనేది పెద్ద కష్టమేమి కాదు. సో ప్రతి ఒక్కరు వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది కొంతమంది అంటున్నారు ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అనేది. ఇండివిజువల్గా ఒక ఛానల్ని నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అనేది స్టార్టింగ్లో రానే రాదు. అండ్ బ్రేక్ ఈవెన్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర నుంచి ఆర్ వాయిస్ అనే ఛానల్ ₹1 సహాయాన్ని కూడా తీసుకోదు. ఈరోజు నేను చెప్పింది సమాజ హితం కోసం ఉంది. ఇలాంటి ఒక జర్నలిస్ట్ మనుగడ అవసరము అనుకున్న వాళ్ళని సహాయం చేయమని అడుగుతున్నాం తప్ప ప్రతి ఒక్కరిని ఫోర్స్ చేసి కాదు. కొంతమంది కొన్ని కామెంట్స్ ద్వారా బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాను, మీకు సహాయం చేయాలి అనిపిస్తే చేయండి, లేకుంటే లేదు. బికాస్ ఈ రోజుకు మనం 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వబోతున్నాం. ఆఫీస్ అంటూ లేదు మనకి. చాలామంది ఆఫీస్కి వచ్చి కలిసి వాళ్ళ సమస్యల గురించి చెప్తామన్నా కూడా పిలవలేకపోతున్నాం. ఒక ఆఫీసు రెంట్ బేస్లోనే చిన్నది తీసుకోవాలని, కొంత ఎక్విప్మెంట్ కూడా రెంట్ బేస్ మీద, మన దగ్గర కావాల్సినంత ఎక్విప్మెంట్ కూడా లేదు, రెంట్ బేస్ మీద నడుస్తుంది. అవి తీసుకోగలిగితే నెక్స్ట్ మన ఆర్ వాయిస్ ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిలాగా మారి గ్రామాలకు తిరుగుతూ
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ప్రజలు ఎంతవరకు పోరాటం చేస్తున్నారు, నెక్స్ట్ జాతీయవాదం ప్రజల్లో ఎంత ఉంది, అండ్ దేశాన్ని ప్రేమించే విషయంలో గ్రామాల్లోకి ఏ లెవెల్లో తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ప్రతి విషయాన్ని నిర్మోహమాటంగా వాస్తవాలను ఉన్నది ఉన్నట్టు మీ ముందు పెడతాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ జాయిన్ అనే బటన్ ద్వారా కూడా మనకు సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.